హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే పేద ప్రజలైతే ఉంటారో ఇల్లు లేని వారికైతే ఇల్లులు ఇస్తామని గతంలో చెప్పిన వచ్చేసి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు, లేదా మనకి ఈసారి ఏమైనా ల్యాండ్ ఇచ్చి మరి కొన్ని రోజుల తర్వాత డబ్బులు అయితే ఇస్తారని చాలా మంది మనకైతే అడుగుతున్నారు. కాబట్టి అసలు మన తెలంగాణలో వచ్చేసి ఇందిరమ్మ పథకం ద్వారా వచ్చేసి 2025లో వచ్చింది ఏదైతే స్కీమ్ అయితే ఉందో దీని కింద ఎంతవరకు అయితే ఇల్లు అయితే కేటాయిస్తున్నారు నియోజకవర్గానికి, అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే వచ్చేసి ఇందిరమ్మ కోసం అయితే ఎదురు చూసిన వాళ్ళు అయితే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వచ్చింది అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లులు వచ్చేసి దాదాపుగా ఒక నియోజకవర్గానికి చూసుకుంటే 4500 ఇల్లులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. కేటాయించినప్పుడు వచ్చేసి అన్ని ఇల్లులు అయితే ఇస్తారంటే ఏమాత్రం లేదండి. 3500 అయితే ఇస్తున్నామని మొదటి విడతగా ఒక ఇల్లుకు వచ్చేసి కట్టుకోవడానికి ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకైతే 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామని గతంలో అయితే చెప్పారండి. సో చెప్పిన విధంగా మనకైతే 5 లక్షల రూపాయలు అయితే జమ చేస్తారు. అది కూడా 3 విడతలు అయితే చేస్తారట, ఒకేసారి కాకుండా. ఎలా అంటే ముందుగా వచ్చేసి 1,20,000, దాని తర్వాత 1,80,000, మిగతా డబ్బులు తర్వాత అయితే ఇచ్చేస్తారట. సో ఇది విధంగా ఉంటే మాత్రం ఓకే అనుకోవచ్చు. అలాగే మనకి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లులు ఎలా వచ్చాయి తెలుసుకోవడం ఎలా అని మీకైతే డౌట్ అయితే ఉండవచ్చండి. మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇందిరమ్మ అని మీరైతే టైప్ అయితే చేసుకోండి. సో టైప్ చేసుకుంటే మీకైతే ఇందిరమ్మ ఇల్లు అనేది అయితే మనకైతే అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందిరమ్మ ఇల్లులు తెలంగాణ జియో.com అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మీకైతే లోపల అనేది ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే తీసుకెళ్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ గైడ్లైన్స్ మోర్ అవన్నీ ఉన్నాయో ఇక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ అయితే ఉంది, మోర్ పైన క్లిక్ చేస్తే దీనిపైన క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు క్లిక్ చేసుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బై ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారా, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏదైతే ఇచ్చి కింద గో పైన క్లిక్ అయితే చేసుకోండి. మీ ఇల్లు శాంక్షన్ అయిందా లేదా మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇల్లు శాంక్షన్ అయింది ఓకే అనుకోవచ్చు, కానీ మనకి ఇల్లు స్థలం వచ్చేసి లేదనుకుంటే మనం గవర్నమెంట్ తరపున వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి మనకి సరిపడినంత ప్లేస్ అనేది మన గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇస్తామని గతంలో చెప్పారు కదా. సో అదే విధంగా మనకైతే ఇందిరమ్మ పథకం ద్వారా కూడా ఇల్లులు కట్టుకోవడానికి వచ్చేసి జాగాలు అయితే ఇస్తారట. మొత్తానికి ఏదేమైనా సరే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో 3500 ఇల్లులు వచ్చేసి ప్రతి నియోజకవర్గానికి అయితే కేటాయించడం అయితే జరిగిందండి. సో అందరికైతే వస్తాయట. అది కూడా మనకైతే ఈ నెల ఆఖరు అయితే నుంచి వచ్చే నెల నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ విధంగా అయితే వస్తే చాలా వరకు హ్యాపీ అనుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫర్దర్గా అప్డేట్ వస్తే మన ఛానల్లో మీకోసం తప్పకుండా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.